ఎందుకంటే నాకు రియల్ లైఫ్లో మదర్ లేరు. సో మనకి ఏ సాంగ్ వచ్చినా కూడా మనం ఆ సిచ్యువేషన్కి కనెక్ట్ అయిపోతాం. కానీ ఆ వాయిస్లో అది ఉండాలి. వాయిస్లో అంత ఫీల్ లేకపోతే మనం ఆ సాంగ్ని వినలేం. ఎంత ఏం పాడినా ఏం చేసినా వాళ్ళు ఎంత క్రియేట్ చేసినా కూడా వాయిస్లో లేకపోతే మనం ఏం చేయలేం. కానీ మీ వాయిస్ నాకు ఈ సాంగ్కి నేను అందుకే మీకు ఫ్యాన్ అయ్యా యాక్చువల్గా. అంటే చాలా బాగా అనిపించింది. ఇది ఒక సాంగ్, కొత్త బంగారు లోకం మూవీలో ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్ ఫాదర్ కోసం. సో ఆ సాంగ్ ఒకటి, అండ్ లవ్ స్టోరీ ఇట్ సైడ్ వస్తే అల్లంత దూరాల తారక. లైక్ ఈ సాంగ్స్ కి నేను ఎడిక్ట్ అయిపోయినా అంటాం కదా వాయిస్ కి. నేను కొన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నా తెలుసా నిజంగా. అంటే నేను సడన్ గా ఇంటర్వ్యూస్ లో ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా చూసిన అనమాట. అరే తిను మన సిద్దిపేట అబ్బాయి, మన సైడ్ అబ్బాయా అని చెప్పి అందుకే ఇమీడియట్ గా మీకు మెసేజ్ చేసిన. చాలా బాగా అనిపించింది. ఒకసారి ఆ సాంగ్స్ పాడరా, కొత్త బంగారు లోకం సాంగ్. నీ ప్రశ్నలు నీవే ఎవరో బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవరో విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కనను అంటుందా, ప్రతి కుసుమం తనదే అనదే విరిసిన కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా, పొరబడినా పడినా జాలి పడదే కాలం మనలాగా, ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. సూపర్ అసలు నిజంగా. థ్యాంక్స్ అండి. మీరు ఎన్ని వాడుతున్నా రోజంతా కూర్చొని వాడుతూ ఉండాలి, నేను వింటూ ఉంటా. అలానే ఉంటారు, అంతేగాని బోర్ మాత్రం రాదు. సో ఒక సాంగ్ రాయడానికి ఎన్ని డేస్ తీసుకుంటారు మీరు? రాయడానికి అట్లనేం లేదు, అది డిపెండ్స్ ఆన్ మూడ్ అంతే. ఓకే. తక్కువ టైంలో ఫినిష్ చేసిన సాంగ్స్ ఉంటాయి కదా. అవునవును. సో రీసెంట్ గా అలా ఏమైనా ఫినిష్ చేశారా? రీసెంట్ టైమ్స్ లో పైసా సాంగ్. పైసా ఎంత టైం పట్టింది? యాక్చువల్గా 1.5 hours. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అండి అన్ని వర్డ్స్? మీకు ఆ వర్డ్స్ రావాలి, వాటిని మ్యాచ్ చేయాలి, మనం పాడాలి. సో ఒకసారి నాకు నిజంగా ఈ ప్రాసెస్ చెప్పారా? నాకు నిజంగా అంటే మా ఇంట్లో కూడా ఒక అన్న ఉండే ఇంతకు ముందు రాసేవాడు, బట్ మాకు అంత ఎక్కువ టచ్ లేదు ఆయనతో. సో రాసేవాడు అనమాట సాంగ్స్. అది నాకు ఇప్పటికీ అర్థం కాదు. సినిమా స్టోరీ అయినా నాకు అసలు ఆ టాలెంట్ లేదు కాబట్టి నాకు తెలియదులే కానీ. సో అసలు ఎలా వస్తాయి ఆ వర్డ్స్, ఎలా రాస్తారు, ఎలా మ్యాచ్ చేస్తారు, ఎలా జరిగింది ఆ ప్రాసెస్ ఏంటి? అంటే ఒక్కోలా రాస్తారు. కొందరు లిరిక్ రాసిన తర్వాత ట్యూన్ చేస్తారు, కొందరు ట్యూన్ చేసుకుంటూ రాస్తారు, ట్యూన్ చేసినాక రాస్తారు. నేను ట్యూన్తో పాటు రాస్తా. అంటే నేను కంపోజ్ చేయగలుగుతా కాబట్టి నేను ట్యూన్తో పాటు రాస్తా. ఓకే. సో 1.5 hour లో 5 minutes సాంగ్ మొత్తం రాసేస్తారు. 1.5 hour 2 hours రాసేస్తాను కాదు, అది అయ్యింది. అట్లా అయ్యింది, అది అయ్యింది. ఆ ఒక్క సాంగ్ అలా అయ్యింది. అంతకుముందు అప్పుడెప్పుడో అయింది స్టార్టింగ్ లో, కానీ మళ్ళీ రీసెంట్ గా అంటే ఇది ఒకటే. ఓకే. సో అంటే ఏదైనా సాంగ్ ఎక్కువ డేస్ పట్టింది, లైక్ మొత్తం సాంగ్ అంతా అయిపోద్ది. నేను విన్నాను అనమాట ఇది కూడా, మొత్తం సాంగ్ అంతా అయిపోద్ది, బట్ ఎక్కడో ఒక దగ్గర సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే ఇక్కడ ఈ లైన్ కాకుండా ఇంకేదైనా లైన్ పెడితే బాగుండు, ఈ వర్డ్స్ సెట్ అవ్వట్లేదు, అలా అనిపించి కూడా టైం కొంచెం ఎక్కువ తీసుకుంటది అంటారు. అలా కూడా ఉందా? ఉంది. అది నేను నా ఛానల్లో చేస్తున్న సెకండ్ సాంగ్ అది. అది యాక్చువల్గా అది పాడతా. అది ఏంటంటే ప్రొడ్యూసర్కి సాంగ్ వినిపిస్తున్నాను అనమాట. నేను ముందర సీట్లో కూర్చున్నాను, వాళ్ళు వెనకాల కూర్చున్నాను కార్లో. పాడేటప్పుడు పల్లవి పాడగానే ఆయన కార్ దిగేసి ఏడుస్తున్నాడు అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం చూసిన. అందరు కమెంట్స్ పెడతారు కదా జనరల్గా, నేను ఏడుస్తా అన్న ఈ పాటని అంటారు కదా. నా లైవ్లో చూసిన ఆయన ఒక్కరిని అయితే. అది చాలా బాగుంటుంది, డెప్త్. సేమ్ నార్మల్ కమెంట్స్ వస్తాయి కింద, ఎవరు ఏ సాంగ్ అయినా వచ్చే కమెంట్ ఒకటి రెగ్యులర్ కమెంట్ ఏంటంటే ఈ పాట నా కోసమే రాసినట్టుంది అంటారు. చాలా మంది ఫీల్ అవుతారు కదా. అదే లైన్తో స్టార్ట్ అనమాట సాంగ్. అది ఏ పాట విన్నా నా కోసమే అది రాసినట్టు అనిపిస్తుంది, నేనే చోట ఉన్నా ఎవరిని చూసిన నీ నవ్వే కానుస్తుంది, నేను ప్రేమించినాడది మనసే లేనిది అంటూ ఏడిస్తేనే
నాది ప్రేమే గానిది నువ్వే లేనిది రేపు మా పోజస్తనే కాని సచ్చేలోపు నా ప్రేమ బాధని పాటగా వినిపిస్తని నీకు పాటగా వినిపిస్తనే పిచ్చిగా ప్రేమించానమ్మా అందుకే చచ్చిపోబుద్దైతుందమ్మా. నిజం చెప్పండి, పాటలు అన్ని కూడా ఎందుకు అబ్బాయిల మీదే, అబ్బాయిల వర్షన్ లోనే రాసుకున్నారు, అమ్మాయిల వర్షన్ లో అసలు లేవా. అమ్మాయిలు కూడా పాపం లవ్ చేసి పిచ్చైన వాళ్ళు మస్తు పిచ్చి అంటే పిచ్చిగా మారిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు బయట, పాపం ఏం చేయలేదు సాంగ్ అది కూడా. మరి ఎందుకని అమ్మాయిల సైన్ నుండి ఒక సాంగ్? ఇన్ని రోజులు అమ్మాయిల సాంగ్ నేను రాసింది ఏం లేదు. ఓకే, నేను రాసిన లవ్ ఫెయిల్యూర్ అంటే ఫస్ట్ లో రాసిన అమ్మాయిలు జెన్యూన్ గా లవ్ చేస్తారు అనే దాని మీద ఒక పాట పాడండి. జెన్యూన్ గా చేస్తారని కాదు, ఆల్రెడీ అంటే చేయరని కూడా కాదు, కానీ ఫస్ట్ లో రాసిన. ఎందుకంటే నేను వాడే పాటలని అట్లా లేవా? ఉన్నాయి కానీ యాక్చువల్గా నేను ఫస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ రాసింది ఫీమేల్ సాంగ్. ఫిమేల్ సాంగ్ ఇది కూడా నాకు వెంకటన్ అని చెప్పా కదా, అది ఫస్ట్ రిలీజ్ అయింది. యాక్చువల్ గా రిలీజ్ అయిన సాంగ్ ఫస్ట్ అది. నేను పాడి రిలీజ్ చేసిన సాంగ్ సలాం సైనిక్ అనమాట. రామగోస నాకు చాలా మంచి పేరు వచ్చింది ఫస్ట్ సాంగ్ అదే, దాంతో మంచి పేరు వచ్చింది అనమాట లిరిక్ రైటర్ గా. దరిలేని దారుల్లా దూరి నడిసినాను, ఊరి పొలిమేరల్లా అడుగులేసినాను, రాకపోయినా రోకులేక చూసినాను, తట్టుదలిగి వడ్డ నిన్నే దలిసినాను, గుండెల్లో బాధల్ని దిగమింగుకుంటా, ఎదలోని సందల్లా ఓదార్చుకుంటా, ఏడేడు జన్మాల తోడు గోరుకుంటా, కొనువు పీరే ఉన్న నిన్ను చేరుకుంటా, నువ్వు యాదికొస్తే చాలు రామగోస, ఇంట్లో ముగురానికే ఒరిగే ఎన్ను పూస, నువ్వు గుర్తుకొస్తే చాలు రామగోస, గుండె సెరువైపోతుంది నీకు తెలుసా. ఇదే యాక్చువల్గా ఫీమేల్ సాంగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది, ఓకే మా గురించి కూడా పాటలు ఉన్నాయని. ఎందుకంటే ప్రతి ఒక్క అబ్బాయి వచ్చి వాళ్ళ వర్షన్లోనే వాడుతున్నాడు తప్ప, అరే అమ్మాయిలు కూడా ఉన్నారు జెన్యున్ గా లవ్ చేసే వాళ్ళు, మొత్తం అమ్మాయి వల్ల అబ్బాయి లైఫ్ అయిపోతుంది అన్నట్టు చెప్తున్నారు, కానీ అబ్బాయిల వల్లే అమ్మాయిల లైఫ్ లో నెక్స్ట్ చేస్తున్నా సాంగ్ చెయ్యండి. ఓకే, అలాంటిది ఏమైనా మంచి సాంగ్ ఉంటే చెప్పండి, నేనే ప్రొడ్యూస్ చేస్తా. సూపర్, ఓకే మంచి హిట్ వస్తుంది అంటేనే ప్రొడ్యూస్ చేస్తా, లేదంటే చెయ్య. అమ్మాయిల వర్షన్ అయితే చేస్తా, ఓకేనా. సో ఘర్షణ మూవీ చూసారా? తెలుసు, అందులో ఒక సాంగ్ ఉంటది, అవును, చెల్లియా చెల్లియా, నా ఫేవరెట్ సాంగ్. గుండెలో నా వలపు గాయం మంటరేపే పిదపకాలం, ప్రణయమా ప్రళయమా తెలుసునా నీకైనా, దూరమైన చెలిమి దీపం, భారమైన బ్రతుకు శాపం, ప్రియతమా హృదయమా తరలిరానేడైనా, కలవి కావా నా కన్నుల్లో, నిమిషమైనా నీ కౌగిలిలో, సేద తీరాలి చేరవానేస్తమా, చలియా 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 చలియా, అలల ఒడిలో ఎదురు చూస్తున్నా, తనువు నదిలో మునిగి ఉన్నా, చెమట జడిలో తడిసిపోతున్నా, తననా. సూపర్.